హలో అండి. నా చిన్నప్పుడు మా మమ్మీ చాలాసార్లు కాకరకాయ ఫ్రై చేసేది. కానీ ఒక్కసారి కూడా టేస్ట్ చేసింది లేదు, తినింది లేదు. చాలాసార్లు బ్రతిమలాడేది తినవే తినవే అని. నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ 2011లో నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మమ్మీ స్టఫింగ్ కాకరకాయ చేసింది. చూస్తే వారవ్వా అంటట్టుగా ఉంది. ఇక తినేసాను. తింటే నా సామి రంగా అబ్బా ఎంత బాగుంది, నేను ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను ఈ కాకరకాయనని అనిపించింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా కాకరకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పప్పులు, పల్లీలు, కొబ్బరి పలుకులు, 1 కప్పు కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి మిక్సీ బౌల్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలని అందులో వేసి అలా అలా 1 నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.